మా దువ్వాడ శ్రీనివాస్ రాజు అని మీరు రాజా అని పిలుస్తారు అనుకుంటా. రాజా, నేను రాజా అనే పిలుస్తానండి. ఆయనేమో రాజు అని పిలుస్తారు మిమ్మల్ని. అవును. నిజంగా అండి ఈ నేటి యువత అంటే లివ్ ఇన్ రిలేషన్ ఉండేవారు కానీ ఇంత ప్రేమ ఉండట్లేదండి. నిజంగా మీలో నిజమైన ప్రేమ మా శ్రీనివాస్ గారికి. ఒకటి ఒకటి దుర్గా ప్రసాద్ గారు, ఒక మనిషి కోసం నిలబడ్డామంటే ఖచ్చితంగా ఆ మనిషి కోసం మనం ఎలాగైనా సరే నిలబడిపోవాలండి. ఎలా అంటే రాముడికి సీత లాగా, సీతకి రాముడు లాగా నిలబడాలండి ఖచ్చితంగా. నేనైతే ఒక మనిషి కోసం నిలబడితే అది ఎంత వరకైనా వెళ్తాను, ఎంత ఎంత స్ట్రాంగ్ అయినా నేను ఉంటానండి. ఎందుకంటే మా వైపు న్యాయం ఉంది. చాలా మంది అనుకోవచ్చు, కొంతమంది నెగిటివ్ గా అనుకోవచ్చు, ఇలా చేసింది ఇలా చేసింది అంటే మా పరిస్థితులు, వాణి అలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి మమ్మల్ని అలాంటి పరిస్థితుల్లో పెట్టారు ఆవిడ. మీ డ్యాన్స్ అయితే సూపర్ అండి మేడం. మీరు బెల్లీ డ్యాన్స్ కూడా నేర్చుకుంటే బాగుంటుందండి. బెల్లీ డ్యాన్స్ అని చాలా బాగుంటుంది అనమాట. అది మరి మీకు ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలియదు కానీ కాదండి, మీరు పద్ధతిగా చేస్తారు. నేను ఏమంటున్నానంటే మీరు స్లిమ్గా అయ్యే కొద్దిగా స్లిమ్గా అయ్యి మీరు ఆ బెల్లీ డ్యాన్స్ చేస్తుంటే సూపర్గా ఉంటుంది మేడం. ఎక్సలెంట్ అనమాట. నిజంగా చెప్తున్నాను, అంటే హోల్ హార్టెడ్గా చెప్తున్నాను. మీకు అది సూట్ అవుతుంది అనమాట. మీకు ఈ కరిగిపోయిన కర్పూర దీపంలో పాడారు కదండి, మొత్తం తెలుగు రాష్ట్రాలందరూ అదే ఆ పాట కూడా మర్చిపోయి రోజు నేను వింటున్నాను అనమాట. రోజుకు 5-6 పాట అమ్మాయో అబ్బాయి ఎవరో పాడుకుంటూ వింటున్నాను నేను. ఇంకో పాట చెప్పండి మేడం, ఎందుకని మంచిది సెకండ్ సాంగ్. శ్రీని గారికి ఆ పాట ఇష్టం. అప్పుడు ఒకసారి శ్రీని గారి కోసం ఆ పాట పాడానని చెప్పి పాడాను ఆ పాట, అంతే. ఇంకొక ఏదన్నా పాట మా గురించి, మా తెలుగు ప్రేక్షకుల గురించి. తెలుగు ప్రేక్షకుల గురించి ఏ పాట చెప్పండి, మీరే పాట. అమ్మని కమ్మని దెబ్బ, అది ఎలా ఉంటుంది అంటారు? నాకు రాదండి ఆ పాట. అది రాదా? ఏదో సాంగ్ మీ ఇష్టం. ఇంకోసారి ఎప్పుడైనా పాడదాంలేండి. ఇంకో లవ్ సాంగ్ ఒకటి అంటే కొద్దిగా లవ్ సాంగ్ లాంటిది. యూత్కి ఏంటంటే సహజీవనం చేసినా అది కంటిన్యూ అవ్వాలండి. మళ్ళీ ఒక 1 year 2 years అలా కాకుండా మీలాంటి వాళ్ళు ఆదర్శంగా తీసుకుని అట్లీస్ట్ లివ్ ఇన్ రిలేషన్ ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా అంతే మీ అంత ప్రేమలు చూపించట్లేదండి. అదే ఆశ్చర్యంగా చూపించాలండి. ఒక మనిషిని నమ్ముకుంటే నా మనిషి కోసం ఎంతవరకైనా మనం స్టాండ్ అయి ఉండాలండి ఖచ్చితంగా, అది ఎవరైనా సరే. మరి అక్కడ మీ హస్బెండ్ గారు ఏమన్నా బాధపడతారంటారా? అంటే ఏంటి ఈ అమ్మాయి ఎలా అయిపోయింది అలాగా? మాకు కూడా మా హస్బెండ్ కి మాకు కొంచెం డిస్టర్బెన్సెస్ ఉన్నాయండి. మా ఇద్దరి మధ్యలో కూడా కొంచెం డిస్టర్బెన్సెస్ మాకు ఉన్నాయి. సో ఈవిడ చేసిన డిస్టర్బెన్సెస్ అవి కూడా, ఈవిడ క్రియేట్ చేసిన డిస్టర్బెన్సెస్ వాణి క్రియేట్ చేసినవి. సో అందుకనే మా ఇద్దరం కూడా సెపరేట్ అవుదామని డిసైడ్ అయ్యాం. అతను సో ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు నేను కూడా నీకు సెపరేట్ గా ఉంటాను అని చెప్పేసి తను కూడా ఇచ్చేయడం జరిగింది. నిజంగా అండి, అంటే ఆయన మీ మీద ఉన్న నమ్మకం కానీ, మీరంటే ఒక స్వాతంత్రం ఇవ్వడం కానీ అన్ని కూడా చాలా మెచ్చుకోదగిన విషయం అండి. యాక్చువల్లీ వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా మంచి ఫ్యామిలీ అండి. వాళ్ళంతా చాలా మంచి ఫ్యామిలీ, అంతా జుడిషియల్ ఫ్యామిలీ. బాగా సపోర్ట్ చేశారు. కొంచెం ఈవిడ చేసిన డిస్టర్బెన్సెస్ వల్ల అతను కూడా కొంచెం డిస్టర్బ్ అయ్యారు. అలాంటి సిచ్యువేషన్స్ కొన్ని అలా స్టాండ్ అయి ఉండాల్సి వచ్చింది. మరి ఇంకా ఖచ్చితంగా ఇంకా మరి ఇదే కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను, అంతే. ఇంకా మరి ఇంకా ఇందులో ఇంకొక డెసిషన్ అంటూ లేదు, ఇంకో సెకండ్ డెసిషన్ లేదు. ఇప్పుడు శ్రీనివాస్ గారితో ఏదైనా అంటే ఏదో మీరు హీరోయిన్ అనుకోండి, సార్ హీరో అనుకోండి, ఏదైనా ఒక డైలాగ్ చెప్పగలరా సరదాగా? శ్రీను టైప్లో అలాగేదన్నా డైలాగ్ అండి. వాసు అని మేము టూర్ వెళ్ళామండి, ఫారిన్ టూర్ వెళ్ళామండి. ఒక ఆవిడ గుంటూరు నుంచి ఉండేది, వాసు అని హస్బెండ్ని చాలా ఎంకరేజ్ చేసేదండి ఆవిడ. వాసు వాసు అని మేమందరం చాలా నవ్వుకున్నాం అనమాట. ఎంత ప్రేమగా మాట్లాడుతున్నాం. మా ఆవిడలా మాట్లాడేది కాదు, మిగతా ఆవిడొక్కది ఎంత ప్రేమ, వాసు అలా అనమాట అండి. మా శ్రీనివాస్ గారు ఎప్పుడు నేను రాజా అని పిలుస్తాను, రాజా అని పిలుస్తారు. ఓకే ఓకే. ఇప్పుడు కోపం వచ్చిందండి రాజా గారి మీద? నాకెప్పుడు రాదండి, నాకెప్పుడు కోపం రాలేదు, కోపం రాదు. ఆ వ్యక్తి చాలా మంచి వ్యక్తి, ఆ వ్యక్తి మీద ఎవరికి కోపం రాదు. ఆయనలో ఇంకా అంటే బాగా నచ్చిన ఇంకా ఇంతవరకు చెప్పిన విశేషాలు మీకు ఆయనతో సన్నిహితంగా ఉన్నారు? నేను ఆల్రెడీ అందరికి చెప్పిన విషయాలే. అతను బాగా సెల్ఫ్ రెస్పెక్ట్ పర్సన్. తను చాలా మంచి విలువలు ఉన్న వ్యక్తి. చాలా కరప్షన్ కి వాటికి అన్నిటికీ దూరం. ప్రజల పక్షపాతి, ప్రజల పక్షాన ఉంటారు, పేదల కష్టం అంటే చలించిపోతారు. ఇలాంటి చాలా చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి అతనిలో. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, చాలా ముక్కుసూటిగా ఉంటారు, నిజాయితీగా ఉంటారు. అసలు అబద్ధం అనేది ఎప్పుడు చెప్పరు. అసలు అబద్ధాలు అంటే అతనికి నచ్చవు. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటారు.
నేను సరదాగా అడుగుతున్నాను, ఒకవేళ ఆయనకి ఇంకొక అమ్మాయి నచ్చింది అనుకోండి, ప్రేమించాలి ఊరికి సరదాగా అడుగుతున్నాను. అసలు అంటే మీ మనస్తత్వం ఐఏఎస్లో ఎగ్జామ్స్ జరిగినప్పుడు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారండి ఐఏఎస్ ఐపీఎస్లో? మీ మీద ఒక 6 నెలలు లేకపోతే 1 ఇయర్ పోయిన తర్వాత ఇంకో అమ్మాయితో ఇష్టపడుతుందని తెలిసింది అనుకోండి, అతనికి ఇంకా నచ్చి ఇంకొక అమ్మాయి నచ్చుతుందని నేను ఎప్పటికీ మరి అనుకోవట్లేదు. అంటే ఒక్కసారి ఆ మాధుర్యం చూసిన తర్వాత ఇప్పుడు ఉగాది పచ్చడి ఉంటే అన్ని టేస్ట్లు అందులో ఉంటే ఇంకో టేస్ట్ కోసం చూడాల్సిన అవసరం ఏముంటుంది చెప్పండి. సో అతను ఇంకొక అమ్మాయి వైపు ఎప్పటికీ చూడరు ఇంకా. ఆ నమ్మకం మీకు ఉంది? 100%. అంటే అన్ని రుచులు చూపించేస్తున్నారు ఆయనకి. అంతే 100% అతను ఇంకొక అమ్మాయిని చూడరు. సరే ఇంకా రాజకీయాలు ప్రజలు ఇదే జీవితం గానీ అమ్మాయిలు ఆ జీవితం అనేది ఇంకా అతని లైఫ్ లో ఇంకొక చాప్టర్ మరి ఉండదు. నాకు అర్థమైంది ఏంటంటే ప్రతి భార్య కూడా మీలాగా భర్తకి ఏం కావాలో అలా చేసి పెడితే అలా ఇప్పుడు ఏ భర్త కూడా ఎటువైపు చూడరండి. వీళ్ళు ఏదో నాకు తెలిసినంత వరకు మీలాగా కోఆపరేట్ చేయటం కానీ ఏ విషయంలో అయినా కానీ ఏంటి ముందు నుంచి మీకు అదే చెప్తున్నారు. అతను ఏం చెప్తున్నారంటే అతని రాజకీయ భవిష్యత్తును నాశనం చేయిద్దామని, అతన్ని కంప్లీట్ గా ఉండకున్న నామరూపాలు లేకుండా చేసేద్దామని, ఊర్లోంచి లేకుండా చేసేసి ఆ రాజకీయాన్ని ఈవిడ లాక్కోవాలని ట్రై చేసిందండి. పాపం చాలా 30 years నుంచి చాలా కష్టాలు అనుభవించారు అతను. చాలా మానసిక శోభకు గురయ్యారు తను. చాలా మంచి మనిషి పాపం. చెప్పండి మాధురి గారు. మీ గొప్పతనం తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఏ నియోజకవర్గంలో నిలబడినా మీరు గెలుస్తారండి. మీ అభిమానులు అంత ఉన్నారు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా అండి. నిజంగా చాలా సపోర్ట్ చేస్తున్నారండి. మొన్న వాణ్ణి ఇంటికి వచ్చి అటాక్ చేసి పవర్ అవి కట్ చేసినప్పుడు కూడా చాలా మంది ఫోన్ చేశారు, మేము వస్తాము, మేము అక్కడికి వచ్చి నిలబడతాము, మీరు ఇప్పుడు ఫోన్ చేయండి మేము వస్తాము. కడప నుంచి కూడా మేము వస్తాము, మేము దగ్గర ఉంటాము అక్క, మీతో ఉంటాము, మీకు సపోర్ట్ చేస్తాము, మీకు ఏ అవసరం ఉన్నా చెప్పండి అని చాలా ఫోన్స్ చేశారండి. నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నిజంగా. మీకు ఏదన్నా నిజంగానే రాజకీయ ఛాన్స్ ఏమైనా వచ్చింది అనుకోండి, ఏదైనా పార్టీ వాళ్ళు నాకు రాజకీయ ఛాన్స్ అలాగే ఏమి లేదు కానీ శ్రీనివాస్ గారికి రాజకీయాల్లో సపోర్ట్ చేస్తూ శ్రీనివాస్ గారిని మినిస్టర్ గా చూడాలని నా కోరిక. శ్రీనివాస్ గారిని మినిస్టర్ గా చూడాలనేది నా డ్రీమ్. అతను ఎమ్మెల్సీగా చేశారు, మినిస్టర్ గా చేయాలి, మినిస్టర్ గా చూడాలనేది నా డ్రీమ్. అంతేగాని నాకు ఎమ్మెల్యే అయిపోవాలి, మినిస్టర్ అవ్వాలి, నాకు అలాంటి ఆలోచన లేదు. నాకు మూవీస్ ఇంట్రెస్ట్, ఈ ఫీల్డ్ నాకు ఇంట్రెస్ట్. శ్రీనివాస్ గారిని పొలిటికల్ గా సపోర్ట్ చేస్తూ శ్రీనివాస్ గారిని ఒక మంచి మినిస్టర్ గా టక్కల్లి చూడాలని నా కోరిక, నా డ్రీమ్ అది. ఇప్పుడు పార్టీలు పక్కన పెడతా అండి, పవన్ కళ్యాణ్ గురించి ఒకసారి చెప్పండి. మీకు ఏమనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారికి? నేను ఫ్యాన్ అండి, చిన్నప్పటి నుంచి నేను పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్ ని. తొలి ప్రేమ సినిమా ఒక 20-30 సార్లు చూసుంటాను పవన్ కళ్యాణ్ గారికి. నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా అభిమాని. నేను నాకు జనసేనలో కూడా ఇన్వైట్ చేశారు పార్టీలోకి. ఇంతకు ముందు నేను వైసీపీలోకి జాయిన్ అవ్వక ముందు మా టక్కల్లి నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ కనిత కిరణ్ వచ్చి నాకు ఇన్వైట్ చేయడం జరిగింది. కానీ నాకు కొంచెం జగన్మోహన్ రెడ్డి అంటే ముందు నుంచి అభిమానం కాబట్టి పార్టీ వేరు, సినీ ఇది వేరు, అభిమానం వేరు, రాజకీయం వేరు. రాజకీయంగా నేను జగన్మోహన్ రెడ్డి గారికి అభిమాని కాబట్టి నేను వైసీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. కానీ బేసికల్ గా నేను చిన్నప్పటి నుంచి అందరికీ తెలుసు, నాకు నా చదువుకున్న నా క్లాస్మేట్స్ కి అందరికీ తెలుసు నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. ప్రతి ఒక్క సినిమా అతను నేను చూసాను. అందులో తొలి ప్రేమ సినిమా అంటే నాకు చాలా ఇష్టం, చాలా సార్లు చూసాను. ఖుషి చాలా సార్లు చూసాను. లిటరల్లీ నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని, చాలా పెద్ద ఫ్యాన్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే రాజకీయంగా 3 పెళ్ళాలు అనేవారండి. అప్పుడు మీకు ఏమనిపించేదండి? జస్ట్ అంటే మీ అభిమానిగా నేను చాలా సార్లు శ్రీనివాస్ గారు కూడా నేను ఈ విషయాలు కామెంట్ చేయకూడదని చెప్పేదాన్ని అండి. ఎందుకంటే ప్రైవేట్ లైఫ్ అనేది చాలా మందికి ఉంటదండి, ఎవరు కరెక్ట్ గా ఉండిపోయారు. పవన్ కళ్యాణ్ నిజాయితీగా బయటికి పెళ్లి చేసుకొని నిజాయితీగా ఉన్నారు. అలాగే నిజాయితీగా లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది బ్యాక్ ఎన్ని పనులు చేస్తున్నారు బయటకు కనిపించుకున్నా. అతను నిజాయితీగా ఫస్ట్ వైఫ్ కి డైవోర్స్ ఇచ్చి భరణం చెల్లించి ఇంకొక పెళ్లి చేసుకున్నారు. ఆమెతో తనకి ఏమి మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి, ఆమెతో కూడా సరిగ్గా ఆమెకు భరణం చెల్లించి ఆమె పిల్లల్ని కూడా చూసుకుంటూ ఇంకొక పెళ్లి చేసుకున్నారు. నిజాయితీగా నిక్కచ్చిగా ఉన్నాడు కదా మనిషి. పర్సనల్ లైఫ్ ని కామెంట్ చేసే రైట్ ఎవరికి లేదు. ఆ విషయం నాకు ఎప్పుడు కూడా నచ్చేది కాదు. నేను ఎగ్నెస్ట్ దానికి. పర్సనల్ లైఫ్ లోకి ఎవరికి వెళ్లే రైట్ ఎవరికి లేదు. పవన్ కళ్యాణ్ గారు ఇష్టం అండి. తను ఎవరితో తనకి అండర్స్టాండింగ్ ఉంటే అతనితో ఉంటారు. మీరు ప్రజలకు తను సేవ చేస్తున్నాడా, ప్రజల పట్ల ఎలా ఉంటారో ప్రజలు చూసుకోవాలి. పర్సనల్ లైఫ్ కి ఏం సంబంధం ఉంటుంది? అవునండి. పవన్ కళ్యాణ్ గారికి ఈ మధ్యన ఏంటంటే 6 కోట్లు ఇచ్చారు డబ్బులు. అంటే జనరల్ రాజకీయాలు ఏంటంటే డబ్బులు సొంత డబ్బులు ఇవ్వరండి, పార్టీ డబ్బులు ఇస్తుంటారు. కానీ రీసెంట్ గా వరదల్లో అన్ని కలిపి ఒక 6 కోట్లు అంతా ఇచ్చారటండి. 6 కోట్లు. తను ముందు నుంచి కూడా అంతే కదండి, పార్టీలో లేనప్పుడు కూడా తను సొంత డబ్బులు పెట్టి ఖర్చు పెట్టడం జరిగింది కదా చాలా దగ్గర.
మరి మీరు ఈ ఇష్యూ వచ్చిన తర్వాత జగన్ గారు ఏమన్నా మీకు ఫోన్ చేయడం కానీ లేకపోతే వైసీపీ పార్టీ వాళ్ళు లేదండి లేదు. శ్రీను గారితో లేదండి. మాట్లాడడం జరిగింది, శ్రీను గారు వాళ్ళు మాట్లాడడం జరిగింది, కానీ నేనైతే ఏం మాట్లాడలేదు. అంటే శ్రీను గారికి ఏం చెప్పారండి మన రాజు గారితో? శ్రీను గారు మాట్లాడడం జరిగింది. శ్రీను గారు నా వల్ల కొంచెం ఈ డిస్టర్బెన్సెస్ అన్ని వచ్చాయి కాబట్టి కొంచెం క్లియర్ అయినంత వరకు నేను ఇన్ఛార్జ్ నుంచి తప్పుకుంటానన్నా అని శ్రీను గారు చెప్పడం జరిగింది. అందుకని ఇంకెవరికో ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది కొద్ది రోజుల వరకు. తర్వాత మళ్ళీ శ్రీను గారే ఇన్ఛార్జ్ గా ఉంటారు, శ్రీను గారే రాజకీయం చేస్తారు, శ్రీను గారే మళ్ళీ ఎమ్మెల్యేగా ఉంటారు, శ్రీను గారే మళ్ళీ ఎలక్షన్ లో పాల్గొంటారు అన్న నమ్మకం అందరికీ ఉంది. ఓకే ఓకే. మరి రాజకీయంగా ఏ స్టెప్ ఇప్పుడు మరి రాజకీయంగా మీకు ఏ భవిష్యత్తు అంటే మినిస్టర్ గారు కావాలని అడిగారు, మీరు కూడా వస్తే బాగుంటుంది మేడం, ఆయన సపోర్ట్ గా కూడా. నాకు కూడా స్టేట్ లో ఒక మంచి పోర్ట్ఫోలియో, ఒక ఉమెన్ పోర్ట్ఫోలియో ఏదైనా చేయాలని నాకైతే ఉందండి. అంటే ఇలా ఎమ్మెల్యేలు ఇవి కాకుండా ఒక మంచి స్టేట్ లో ఒక ఉమెన్ కి సపోర్టింగ్ గా ఉండే పోర్ట్ఫోలియో ఏదైనా ఉంటే చెయ్యాలని అయితే నాకు ఉంది ఖచ్చితంగా. ఇప్పుడు మీరు ఇంకా చాలా మంచోళ్ళు అండి. మన ఆదిమూలం ఒక ఆయనే ఉన్నారండి, ఆదిమూలం అంటే టీడీపీ ఎమ్మెల్యే గారు ఒక అమ్మాయిని ట్రాప్ చేయడంలో ఎన్ని కూడా చూసాను, ఆ న్యూస్ అంతా చూసాను. ఆ వీడియో చూసారా? వీడియో ఏమైనా చూసారా? మీకు ఏమైనా వచ్చిందా? చూసాను ఆదిమూలం గారి చూసాను వీడియోస్. కానీ అంటే అమ్మాయి రికార్డ్ చేయడం, సస్పెండ్ చేయించడం అన్ని ఏంటంటే చాలా బాధాకరమైన విషయాలండి. ఏంటి తప్పు? అది కూడా నాకేమనిపించిందంటే తను వాళ్ళని అలా బ్లాక్ మెయిల్ చేసి టార్గెట్ చేసి ట్రాప్ చేశారని అనిపిస్తుందండి. ఖచ్చితంగా ఒక అమ్మాయికి అబ్బాయి ఇది లేకున్నా ఏ అమ్మాయి అబ్బాయి ఎక్కడికి వెళ్ళిపోరండి. అది ఖచ్చితంగా అది పాలిటిక్స్ ఒక పార్ట్. నేను అదే అంటాను, రాజకీయాలకి ఎప్పుడు పర్సనల్ లైఫ్ కి ఎవరికి పెట్టకూడదు. ఎందుకంటే ఖచ్చితంగా రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయి తప్పితే ఎవరు బలవంతంగా ఎక్కడికి వెళ్ళి ఏమి చేసేలేరు కదా. అది ఖచ్చితంగా అతన్ని ఆమె ట్రాప్ చేసిందని నేనైతే ఖచ్చితంగా చెప్తాను. అది 100% ట్రాప్. అక్కడ 100% ఆవిడ ఆ వీడియోలు చూస్తుంటే చాలా ఇష్టంగా చేస్తున్నట్టు మీరు చూసే ఉంటారు, మీరు కూడా చూసి. ఖచ్చితంగా తను అలా ట్రాప్ చేసిందండి, ట్రాప్ అయితే చేసింది. ట్రాప్ చేసింది ఆయనకి ఎలాగో అలా చేసి పెడుతుంది అంతా చక్కగాను. అది ఖచ్చితంగా ఇది ట్రాపే, అది ఖచ్చితంగా ట్రాప్. అందుకే అంటున్నాను పర్సనల్ లైఫ్ కి పొలిటికల్ లైఫ్ కి సంబంధం లేదు, ఖచ్చితంగా ట్రాప్. అది ట్రాప్. పాపం దాంట్లో ఆయన ఇరుక్కుడిపోయారు. ఆయన అభిమానులందరూ కూడా చాలా మధ్యలో పాట పాడండి మేడం, ప్లాన్ చేయండి, ప్లాన్ ఒక మంచి పాట కానీ డైలాగ్ కానీ. డైలాగ్స్ ఏమీ లేవండి. డైలాగ్ అంటే సీటు గారు భోజనం చేయక మీ మీద అడిగారు అనుకోండి, ఆ కొద్దిగా బతిలన్నట్టుగా అడగాలి. నేను చెప్పిన ఇందాక వాసు అని, అలాగా మీరు ఏదైనా చెప్పండి సరదా. శ్రీనివాస్ గారు ఎప్పుడు అలగరు. కాదండి, ఇది యాక్షన్ సినిమాలో హీరో మీ ఇష్టం అని అన్నారు కాబట్టి యాక్షన్. మీకు డైలాగ్ ఇస్తున్నాను, డైరెక్టర్ గారు చెప్పినట్టు మాట వినాలి హీరోయిన్ గారు. అయితే నేను డైలాగ్ ఇస్తాను మేడం, ఆయన మీ మీద అలిగి ఏదో సరదా అంటే లేదా ఆయనకి ఏదో బయట ఇష్యూ కోపం వచ్చేసి అలిగి భోజనం చేయకుండా వాళ్ళు కూర్చున్నారు, కోపంగా ఉన్నారు. మీరు చెప్పాలి మేడం భోజనం చేయమని. ఇందాక చెప్పాను కదా, వాసు అనే టైపులో మా గుంటూరు ఆవిడ చెప్పిందని చెప్పాను కదా. అలాగా మా శ్రీనివాస్ గారు అయితే మీరు ఏమంటున్నారు, రాజా అంటున్నారా? రాజా భోంచే, అది ఎలా చెప్తారు ఆ డైలాగ్ని? రాజా భోజనం చేయండి, రాజా ప్లీజ్, రాజా భోజనం చేయండి అంట. అప్పుడు ఆయన వద్దు, నాకు వద్దు ఇలా అంటున్నారు అనుకోండి, నాకు వద్దు. అది కాదండి, అలా చెప్తారు కదా. అది కాదు రాజా, టైంకి తినకపోతే హెల్త్ పాడైపోతుంది కదా, ప్లీజ్ మీరు భోజనం చేయాల్సిందే ఖచ్చితంగా అని చెప్తాను. చాలా బాగా చెప్పారండి. అంటే ఏం లేదు, నిజంగా కెమెరా ముందు అయితే ఆ డైలాగ్ వచ్చేస్తుందండి. ఇప్పుడు మీరు కొద్దిగా అదే కొద్దిగా ఏళ్ళపళ్ళంగా తీసుకుంటున్నారు, కానీ నిజంగా కెమెరా ఆ డైలాగ్ అని చెప్పినప్పుడు నిజంగా ఇన్వాల్వ్ అయినప్పుడు వచ్చేస్తాయి. వెబ్ సిరీస్ కానీ ఇవన్నీ కూడా యాక్ట్ చేయండి మేడం. ఇంతవరకు